కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకు తెలంగాణకు పరిమితం అనుకున్నది ఏపీకి వ్యాపించింది. దీంతో బాధితులుగా ఈ కేసులో ఉన్నవారిని సాక్షులుగా పెట్టి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రక్రియను సిట్ మొదలుపెట్టింది. మరోవైపు రేపు సిట్ ముందుకు బీజేపీ నేతలు హాజరు కానున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తీగలాగితే డొంక కదిలినట్టు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ తెలంగాణకే పరిమితం అనుకున్నది ఇప్పుడు ఏపీకి కూడా వ్యాపించింది. నాడు జగన్ కు ఇటు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు నేతలను టార్గెట్ చేసుకుని తెలంగాణలో ఏసీబీ అధికారుల ద్వారా ఫోన్ ట్యాపింగ్లు చేయించినట్లు తాజా విచారణలో వెలుగు చూసింది. అంతేకాదు షర్మిల టార్గెట్ గా తెలంగాణలో ఆమె వ్యక్తిగత ఫోన్ ను ట్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇచ్చేవారని తేలింది. షర్మిల రాజకీయంగా ఎలా ముందుకెళ్తోంది, ఆమె ఎవరెవరితో మాట్లాడుతున్నారు, షర్మిలకు వచ్చే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ పై నిఘా పెట్టి ఫోన్ ట్యాప్ చేసి వాయిస్ రికార్డులు సైతం ఏపీకి పంపినట్లు గుర్తించారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ జరిగింది. హైదరాబాద్ కేంద్రంగానే తెలంగాణ, ఏపీకి చెందిన 1000 మంది రాజకీయ నేతలు ఫోన్ ట్యాపింగ్లు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఒక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే 650 మంది ఫోన్లు ట్యాప్ జరిగినట్లు గుర్తించారు. అందులో ముఖ్యంగా 2023 నవంబర్ 15న 600 మంది ఫోన్లను ప్రణీత్రావు అండ్ టీం పెద్ద ఎత్తున ట్యాపింగ్ కు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. మావోయిస్టుల పేరు చెప్పి ఈ ట్యాపింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. రివ్యూ కమిటీకి మావోయిస్టుల పేర్లు అంటూ ఇచ్చిన ప్రభాకర్ రావు ఈ నెపంతో అధికార, ప్రతిపక్ష, వ్యాపార రంగానికి చెందిన వారితో పాటు జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడ్డారు. ఇందులో రేవంత్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్, అరవింద్, రఘునందన్ ఫోన్లు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగ్ కారణమని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో తమ ఫోన్లను అనైతికంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని ఫిర్యాదులు చేసిన అప్పటి ప్రభుత్వంలో ఉన్న పోలీసులు పట్టించుకోలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉండటంతో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను అరెస్టు చేసి సుదీర్ఘంగా విచారణ చేశారు. అయితే ఈ కేసులో సాంకేతిక ఆధారాలు ఎంత అవసరమో సాక్షులు, వాంగ్మూలాలు కూడా అవసరం కాబట్టి ఈ కేసులో ఉన్న బాధితులను సాక్షులుగా పెట్టి వాంగ్మూలాలను దర్యాప్తు బృందం రోజువారీ విచారణ చేసి రికార్డు చేస్తోంది. అందులో భాగంగానే బాధితులుగా ఉన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, గద్వాల్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత వాంగ్మూలాలను రికార్డు చేశారు. గతంలో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగే కారణమని తెలుస్తోందంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. దాదాపు 650 మంది కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, రాజకీయాల్లో బీఆర్ఎస్ నేతలు ఉండాలని దురుద్దేశంతో ఇదంతా చేశారని విమర్శించారు. ఏ రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ ఉండకూడదు, మేమే ఉండాలి శాశ్వతంగాని ఒక చెడు ఆలోచనతో ఇలాంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టినట్టుగా అర్థమవుతా ఉంది. మేము ఇవాళ అర్థమవుతుంది 2018లో మేము ఓడిపోవడం కారణం కూడా మా నాయకుల ఫోన్లను ట్యాపింగ్లో ఉండడం, ఎప్పటికప్పుడు వారి మూమెంట్ ట్రాక్ చేయడం వల్లే ఓడిపోయామనిపిస్తూ ఉంది. ఇవాళ సిట్ అధికారులు చూపించిన లిస్టులో దాదాపు 650 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిది, నాది, ఆనాడు యాక్టివ్గా ఉన్నటువంటి అలీ యాదవ్ గారిది, గాలి అనిల్ గారిది, వారితో పాటు చాలా మంది కాంగ్రెస్ ఫోన్లు ట్యాపింగ్ లో జరిగినాయని ఇవాళ వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి. ఇక ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలతో కలిపి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారణ చేయాలని దర్యాప్తు బృందం భావిస్తోంది. అంతేకాదు హార్డ్ డిస్కుల మాయం, ధ్వంసంపై కూడా విచారణ చేయనున్నారు. ఇక తెలంగాణలో 650 మంది కాంగ్రెస్ నేతలు, మరో 350 మంది తెలంగాణ బీజేపీ, ఏపీ, టీడీపీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ పై లిస్టు సిద్ధం చేసి వారిని కూడా ఈ కేసులో సాక్షులుగా పెట్టనున్నారు. అలాగే ఏపీలో టీడీపీకి చెందిన కీలక నేతల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందో కూడా స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు.